అందరికీ నమస్కారం అమ్మ. ఈరోజు మనం తెలుసుకుంటున్న అంశం ఏంటంటే 9వ తరగతి తెలుగులో ఉపవాచకంలో 8వ పాఠ్యాంశమైన స్వరాజ్య సమరశీలి దర్శి చెంచయ్య గారి గురించి టోటల్ నోట్స్ను మనం ఈరోజు చూద్దాం. ఇంకా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములమ్మ. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకున్నాను. ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. మొదటి ప్రశ్న, దర్శి చెంచయ్య గారి బాల్యం విద్యాభ్యాసం గురించి రాయండి. దర్శి చెంచయ్య గారి యొక్క బాల్యము విద్యాభ్యాసం గురించి రాయండి. మళ్ళీ చెప్తున్నా అనుకోద్దనేమో. అక్షరాలు కనుక క్లియర్ కనిపించకపోతే నెట్ క్వాలిటీ పెంచుకొని స్క్రీన్ షాట్ తీసుకోండి. అర్థమవుతుందా నాన్న? తర్వాత నెక్స్ట్ రెండవ ప్రశ్న, చెంచయ్య గారి ఉద్యమ జీవితం గురించి రాయండి. ఈయన 1913 జూలై 15న సోహన్ సింగ్ బాగ్నా పట్టుదలతో గద్దార్ పార్టీ ఆవిర్భవించింది. గద్దార్ అంటే తిరుగుబాటు. భారత స్వాతంత్రం కోసం విదేశాలలో జరిగిన పోరాటాలలో గద్దార్ ప్రముఖ పాత్ర వహించింది. చెంచయ్య కూడా గద్దార్ పార్టీ సభ్యుడయ్యారు. శారీరకంగా దృఢంగా తయారై స్వాతంత్ర పోరాటానికి సంసిద్ధులయ్యారు. క్రమంగా గద్దార్ పార్టీ అమెరికాలో శక్తివంతమైనది. మన దేశం స్వాతంత్రం కోసం ఎన్నో ఆయుధాలను సమకూర్చిన మొదటి బర్మాను ఆక్రమించాలని గద్దార్ వీరులు బయలుదేరారు. అది బ్రిటిష్ ప్రభుత్వానికి తెలిసింది. విప్లవ వీరులను పట్టుకుంది. 1915లో చెంచయ్యను మిలిటరీ కోర్టులో నిలబెట్టారు. ప్రశ్నించారు. రోజుల తరబడి క్రూరంగా హింసించారు. విపరీతంగా కొట్టారు. శరీరం అంతా రక్తమయమైంది. అయినా పెదవి విప్పలేదు. జైలు జీవితం చాలా దుర్భరమైంది. డిటెన్యూగానే 4/2 అంటే 4.5 సంవత్సరాలు నిర్బంధించారు. అనేక జైలు తిప్పారు. అయినా ఏ రహస్యమూ తెలియలేదు. చివరికి 1919లో చెంచయ్యను విడుదల చేశారు. 1940లో మద్రాస్ సిమ్స్ కార్మిక సంఘానికి నాయకుడయ్యాడు. సమ్మె చేయించారు. అరెస్ట్ అయ్యాడు. స్వాతంత్రం వచ్చినా ఆయనకు జైలు జీవితమే తప్పలేదు. తర్వాత నెక్స్ట్ మూడవ ప్రశ్న, చెంచయ్య స్వభావం రాయండి. ఇంకా నేను ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పోతే వీడియో లెంత్ అవుతుందనే ఉద్దేశంతో దయచేసి వీడియోస్కి ఎక్స్ప్లెయిన్ చేయడం లేదు. మీకు ఏం కావాలో మీరు చూసుకున్నాను. అందరికీ ధన్యవాదాలమ్మా. ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఎవరంటే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి మీ ఫ్రెండ్స్కు రిలేటివ్స్ అందరూ సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ప్రత్యక్షంగా పరోక్షంగా సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ పేరు పేరున ప్రత్యేకమైన హృదయపూర్వక ధన్యవాదములు. అందరికీ ధన్యవాదాలు. దయచేసి వీడియోని మాత్రం స్కిప్ చేస్తున్నాను. ధన్యవాదములు.